అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? ఈరోజు వీడియోలో నేను ఎవరి గురించో చెప్పాలనుకోవట్లేదు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఈరోజు నేను మాట్లాడేది మన గురించే. మన చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ రెడీయేనా? జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తాం, ఎంతో మందిని చూస్తాం, ఎన్నో నేర్చుకుంటాం. కానీ మన మొదటి ప్రయాణం మన బాల్యం. అది ఎప్పుడూ స్పెషలే. ఏం చేసినా, ఎంత సంపాదించినా తిరిగి సంపాదించుకోలేని ఒక అమూల్యమైన ఘట్టం కదా. ఏ ఒక్కరి జీవితాన్ని కదిపినా ఇలాగే అనిపిస్తుంది, మళ్ళీ ఆ బాల్యంలోకి వెళ్ళిపోతే బావుండు అని. సరే మరి, లేట్ చేయకుండా ఒక్కసారి అలా మన చిన్నతనంలోకి వెళ్ళొచ్చేద్దాం రండి. వెళ్ళి వచ్చేద్దాం. అసలే మనకి బోల్డని పనులు, బాధ్యతలు. లెట్స్ గో. చైల్డ్‌హుడ్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది స్కూలే కదా. స్కూల్, ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద టైం అంతా స్కూల్లోనే అయిపోయేది. స్కూల్ అంటే చదువు కంటే ఎక్కువ. మన చిన్నప్పటి ప్రపంచం అంతా అక్కడే ఉండేది. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా ఒక చిన్న చిరునవ్వు వస్తుంది మనందరిలో. ఉదయం లేవడమే హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోవడం, స్కూల్ గేట్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రెండ్స్ని చూస్తే వచ్చే ఆనందం, టీచర్స్ని చూస్తే పుట్టే భయం. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఆ భయం ఎందుకని. లాస్ట్ టైం ఎగ్జామ్స్లో మార్క్స్ బాగానే వచ్చాయి. ఈరోజు యూనిఫామ్ కూడా వేసుకున్నాను. నిన్న హోంవర్క్ కూడా బాగానే చేశాను. అయినా ఎందుకు ఆ భయం? ఇప్పుడైతే బాగా నవ్వొస్తుంది. అందులోనూ మా లెక్కల మాస్టర్ని చూస్తే కారణం లేకుండానే జ్వరం వస్తుంది. ఆయన టైం పంక్చువాలిటీ అప్పట్లో మా మీద చాలా ప్రభావం చూపించింది. నాకు తెలిసి మనందరి లైఫ్లో ఇలాంటి మాస్టర్ ఒకరు తప్పకుండా ఉంటారు కదా. ఇక స్కూల్ అసెంబ్లీలో అయితే జనగణమన, వందే మాతరం టైంలో మాత్రం ఎక్కడలేని దేశభక్తి పుట్టుకొచ్చేది. మిలిటరీ పీరియడ్లో ఉన్న సోల్జర్స్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం. బహుశా మనలో ఉన్న ఈ మాత్రం దేశభక్తికి మూలం అదేనేమో. ఇక సెలబ్రేషన్స్ విషయానికొస్తే అది ఆగస్టు 15th అయినా, స్కూల్ యానివర్సరీ అయినా, ఈవెంట్ ఏదైనా సరే, రైటింగ్ అయినా, సింగింగ్ అయినా, డాన్స్ అయినా, గేమ్స్ అయినా, కాంపిటీషన్ ఏదైనా సరే, దాని మీద అవగాహన లేకపోయినా సరే, నేనంటే నేనని చేతులెత్తేయడం, పేర్లిచ్చేయడం. స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు మాత్రం పుట్టే చెమట్లు, స్క్రిప్ట్లో ఏ క్యారెక్టర్ ఎవరిదో తెలియకుండా చేసిన పర్ఫార్మెన్స్లు. మొత్తానికి ఏదో ఒక దాంట్లో ఒక్క గిఫ్ట్ అయినా వచ్చిందా లేదా అంతే. అదేం పెద్ద విజయం కాకపోయినా, గిఫ్ట్ ఎంత చిన్నదైనా చాలా గర్వంగా ఇంటికెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు ఎన్ని కొన్నా ఆ కల్మషం లేని రోజుల్ని మాత్రం ఎక్కడా కొనలేం. అన్నట్టు మర్చిపోయాను, న్యూ ఇయర్ సెలబ్రేషన్ కదా అసలు పండగ. జాన్ 1 వస్తుందంటే చాలు, గ్రీటింగ్ కార్డ్స్ కోసం, చాక్లెట్స్ కోసం పరుగులు. రాత్రంతా కూర్చొని మరీ విషెస్ రాసేయడం. అవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి అందరికీ పంచే వరకు నిద్ర పట్టేది కాదు మనకి. అప్పట్లో ఈ వాట్సాప్లు అవి లేనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లేదంటే ఆ అందమైన, అమాయకమైన ముఖ చిత్రాల్ని ఇమేజెస్లో చూసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టేది మనకి. బాధ అయినా, సంతోషమైనా, ఆటలైనా, పాటలైనా నేరుగా పంచుకునే అద్భుతమైన రోజులు కదా అవి. ఇక డబ్బుల విషయానికొస్తే అవి బంగారు రోజులే. రూపాయికే చిప్స్ ప్యాకెట్, 2 రూపాయలకే 4 కాఫీ చాక్లెట్లు, 5 రూపాయలకే పెప్సీ ఐస్, ఇంకా 10 రూపాయలంటే అదో పెద్ద ఖర్చన్నమాటే. అమ్మిచ్చిన 5-10 రూపాయలు పెద్ద పాకెట్ బ్యాలెన్స్. వీటిలో మళ్ళీ ఫ్రెండ్స్తో షేరింగ్స్. అప్పుడే గొడవలు, రెండో రోజే కలిసిపోవడాలు, కొత్త పుస్తకాల్ని అపురూపంగా చూసుకోవడం, బెంచ్ మీద ప్లేస్ కోసం కొట్టుకోవడం, ఫ్రంట్ రోలో ఉన్న టాపర్స్ మీద లాస్ట్ బెంచర్స్ నుంచి వచ్చే కామెంట్స్ చాలా ఫన్నీగా ఉండేవి కదా. నిజానికి బ్యాక్ బెంచర్స్ అంటే మార్క్స్లోనే జీరో, టాలెంట్లో హీరోస్ వాళ్ళు. ఇంకా అమ్మా నాన్నలైతే మార్క్స్ తక్కువ వచ్చినా, పనులు ఆలస్యం చేసినా వాళ్ళ చిన్న చిన్న మందలింపుల్లో కూడా మన మీద ప్రేమే కనిపించేది. ఇక టీవీ సంగతికొస్తే అసలైన ఎంటర్టైన్మెంట్ అంతా ఇదే. అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేనందుకు మనం నిజంగా అదృష్టవంతులం కదా. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఈనాడు సరాగాలు, ఆదివారం అయ్యేసరికి పంచతంత్రం, వింతలు, విశేషాలు, చార్లీ చాప్లిన్ కామెడీ ప్రోగ్రాంతో పాటు
అమృతం సీరియల్ చూసి పడి పడి నవ్వుకునేవాళ్ళం. మధ్య మధ్యలో సిగ్నల్స్ రాకపోతే పోయి యాంటీనాను కదపడం, మంచి ప్రోగ్రాం చూస్తున్నప్పుడు కరెంటు పోతే డిసప్పాయింట్ అయిపోవడం, వస్తుందో రాదో తెలియని కరెంటు కోసం వెయిట్ చేయకుండా దీపం వెలుగులోనే భోంచేసేయడం, ఆరు బయట కూర్చొని ఆడుకోవడం నిజంగా చాలా బాగుండేది కదా. అన్నట్టు సండే పేపర్లో వచ్చే మ్యాగజైన్లో అన్నీ వదిలేసి పజిల్ పేజ్ కోసం వెతకడం, అది సాల్వ్ చేసేస్తే ఏదో పెద్ద తెలివైన వాళ్ళమని మన మీద మనకే ఒక గర్వం. ఇవన్నీ గుర్తొస్తే కొన్నిసార్లు అంత చిన్న విషయానికి ఆ రోజు అంతగా సంతోషపడింది, అంత చిన్న విషయానిక ఆ రోజు అంత కంగారు పడింది అని చాలా నవ్వొస్తుంది కదా. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు ఎంత అమాయకంగా, ఎంత సింపుల్గా బ్రతికేశామో అనిపిస్తుంది కదా. టీచర్స్తో మన ప్రవర్తన కూడా భలే ఉండేది. తప్పు చేసినప్పుడు కొట్టినా సారీ టీచర్ అన్నప్పుడు వాళ్ళ నవ్వుంది చూశారు, అది పెద్ద రివార్డే మనకి. వాళ్ళ మీద భయం కూడా భక్తితో కూడుకున్నదే. నిజం చెప్పాలంటే ఆ టైంలో మన పేరెంట్స్ కంటే టీచర్సే మన జీవితంలో పెద్ద పాత్ర పోషించారు. బాల్యం అనగానే వాళ్లే ఎక్కువ గుర్తొస్తారు. కొన్నిసార్లు మన పేరెంట్స్ బాధ్యత కూడా వాళ్లే తీసుకున్నారేమో అనిపిస్తుంది. అందుకేనేమో తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని వాళ్ళకిచ్చారు. ఈసారి ఎప్పుడైనా మీకు చదువు చెప్పిన టీచర్ కనిపిస్తే అతి వినయంతో మాట్లాడటం మానేయకండి. ఎలా ఉన్నారని ఒక్క మాట అడగండి. వాళ్ళకి నిజంగా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మ తిట్లు, ప్రోగ్రెస్ కార్డు మీద సంతకాల కోసం పడిన భయాలు, ఈసారైనా పెరుగుతాయో లేదో తెలియని మార్కులు, ఏదేమైనా సరే కాంపిటీషన్స్లో తెచ్చుకునే ప్రైజులు, డాన్స్ క్లాస్ కోసం ఎగ్గొట్టిన లాస్ట్ పీరియడ్లు, ఏం చేసినా తిరిగి రాని ఆ చిన్ననాటి స్నేహాలు, ఇవే కదా మన బాల్యం. ఇంతగా డెవలప్ అయిన టెక్నాలజీని చూసి సంతోషపడాలో, అలాంటి చిన్న చిన్న ఆనందాలు మన తర్వాత జనరేషన్స్ పొందలేకపోయినందుకు బాధపడాలో తెలీదు. ఏదైతేనేం మనం మాత్రం అదృష్టవంతులం. అలాంటి అద్భుతమైన రోజుల్ని చూసొచ్చాం కదా. ఏమంటారు? మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాల్యం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏ టెన్షన్స్ లేవు, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు. లైఫ్ మొత్తం మీద గోల్డెన్ డేస్ అంటే అవే కదా. ఈరోజు మీకు కూడా మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.